ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు దళిత బంధు అని ఓ పథకంని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాదాపు 18,500 కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు అందరి అకౌంట్లో 18,500 కుటుంబాల అకౌంట్లలో 10 లక్షల రూపాయల దళిత బంధు వేయడం జరిగింది. వేసిన తర్వాత దాంట్లో దాదాపు 12 నుంచి 13,000 దళిత బంధు యూనిట్లు ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. ఇంకొక 5,500 యూనిట్లకి అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉంది. ఫస్ట్ విడత 5 లక్షల రూపాయల దాకా ఇచ్చిండ్రు. రెండో విడత 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి. నేను ఈ విషయాన్ని పదే అసెంబ్లీ సాక్షిగా, మన దళిత స్పీకర్ సాక్షిగా, మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండో విడత దళిత బంధు దయచేసి వెంటనే విడుదల చేయాలి, ఇది బ్లాక్ చేయొద్దు, ఇవి అకౌంట్లు ఫ్రీజ్ చేయొద్దు అని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగిన. వీళ్ళు విడుదల చేస్తారేమో అని వేచి చూసిన ఓపికగా సంవత్సరం వరకు టైం ఇవ్వాలని దాదాపు సంవత్సరం వరకే వెయిట్ చేసిన. నవంబర్ 9 వరకు వెయిట్ చేస్తే వీళ్ళు విడుదల చేయలే. ఇలా విడుదల ఎందుకు చేయలేదురా బాబు అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు. ఇలా కేసీఆర్ గారు మొత్తము 2 లక్షల మందికి మీకు ఇలా చూపించాలి. కొంతమంది దద్దమ్మలు చెప్తా ఉన్నారు ఇలా మేమేదో ఆపినామని చెప్తా ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇలా కొందరు దద్దమ్మలు చెప్తున్నారు, చేతగాని దద్దమ్మలు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బుని కూడా ఇంప్లిమెంట్ వాళ్ళకి ఇప్పించే చేతగాని దద్దమ్మలు కొందరు చెప్తా ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నేను ఆపిన అని చెప్తున్నారు. ఆ చేతగాని దద్దమ్మలకు చెప్తా ఉన్నాను, ఈ ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇవ్వండి, స్వయంగా ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎండి గారు కరుణాకర్ గారి దగ్గర నుంచి 33 జిల్లాలు దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ. మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే ఇలా వాళ్ళకి దళిత బంధు పథకం ఇవ్వద్దు, ఫ్రీజ్ చేయాలి అకౌంట్లని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా? దీనికి జవాబు చెప్పండి. ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ.